ఉన్నతమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. కీర్తనల గ్రంథం 117. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. బైబిల్లోని అధ్యాయాలన్నిటిలో అతి చిన్న అధ్యాయము. ఇది కంఠస్థం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్నది కదా అని మీరు చిన్న చూపు చూడకండి. సాధారణంగా చిన్న అధ్యాయాలని మనం దాటుకొని వెళ్ళిపోతాం, దీనిలో ఏముందిలే అని అనుకుంటాం. అన్ని అధ్యాయాల్లానే కృప గురించి, విశ్వాస్యత గురించి రాస్తున్నాడు. దేవుణ్ణి కొనియాడమని, స్తుతించమని చెబుతున్నాడు అని అనుకుంటాం. కానీ 116వ అధ్యాయంలోనేమో ఒకే ఒక నోట్స్ నాకు వచ్చింది, 117లోనేమో 3 పేజీలు వచ్చినాయి. ఎందుకో మరి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం ఊరికి వెళ్ళినప్పుడు సామాన్లన్నీ కలిపి ఒక బ్యాగ్లో కాళ్ళతో నొక్కి మరి జిప్ వేస్తాం కదా, అలాగా సమాచారం అంతా కలిపి కుదించి ఒక అధ్యాయంలో భక్తుడు రాశాడు. 116వ అధ్యాయం మనం గత వారం చదువుకున్నాం. దానిలో మరి దేవుడు చేసిన మేళ్ల కొరకు రక్షణ పాత్ర చేత పట్టుకొని దేవుణ్ణి స్తుతించాలని మనం నేర్చుకున్నాం. చేత్తో పట్టుకోవడం అంటే బైబిల్ కాదు. రక్షణ పాత్ర ఎలా పట్టుకుంటాం? చేత పుచ్చుకోవడం కాదు, కానీ మన మనసులో దేవుడు ఎలా మనలను రక్షించాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని మరి దేవుణ్ణి స్తుతించడమే. దేవుడు మన విన్నపమును ఆలకించినందుకు, మన మీద దయ వాత్సల్యతతో మనల్ని కాపాడినందుకు, 5-6 వచనాలు కృంగి ఉండగా మనల్ని రక్షించినందుకు, మనకు విశ్రాంతిని, క్షేమమును విస్తరింపచేసినందుకు, చనిపోకుండా మనల్ని తప్పించి కాపాడుతున్నందుకు, సజీవులున్న దేశంలో 9వ వచనంలో ఆయన సన్నిధిలో మనల్ని ఉంచినందుకు, మన కట్లు విప్పినందుకు దేవుని మనం స్తుతించాం. ఈరోజు 117వ అధ్యాయంలోని 2 వచనాలని మనం చదువుకుందాం. ఒక పిలుపు ఇస్తున్నాడు 2వ వచనంలో, సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి. మరలా చెబుతున్నాడు, సర్వజనములారా ఆయనను కొనియాడండి అని. ఇది ఒక పిలుపు, ఒక ఆజ్ఞ, ఒక ప్రోత్సాహము. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో మొదటి వచనములో చెప్పి దాని కారణమును చెబుతున్నాడు. ఎందుకు స్తుతించాలి అంటే, దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కృప మాత్రమే కాదు, ఆయన వాత్సల్యత నిరంతరము నిలుచున్నది. కాబట్టి దట్ ఈజ్ ద రీజన్. ఆ కారణంగా మీరందరూ దేవుణ్ణి స్తుతించండి అని చెప్తున్నాడు. ఆరాధనకు మంచి మోడల్ అధ్యాయము. ఎందుకంటే ఒక మేలు, ఒక కృతజ్ఞత చెబుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా అనడం లేదు, కానీ దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును గనుక ఆయనను స్తుతించండి. కృప విశ్వాస్యతను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన కృపచేత మనలను రక్షించుకున్నాడు, తన విశ్వాస్యత చేత మనల్ని కాపాడుతున్నాడు గనుక దేవునికి స్తోత్రములు. అంటే భక్తి జీవితం అంతా కూడా దీనిలో మనము స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని కృప మన ఎడల ఎంతో హెచ్చుగా ఉన్నది.
ఆయన విశ్వాస్యత అంటే నమ్మకత్వము, విడిచిపెట్టని ఆయన ప్రేమ మన ఎడల ఎంతో హెచ్చుగా ఉన్నది, నిరంతరము నిలిచేది. అసలు విశ్వాస్యత అంటేనే విడిచిపెట్టని ప్రేమ, విశ్వాస్యత అంటేనే నిత్యము కాపాడేది, చూచేది. అలాంటి విశ్వాస్యత ఎంతకాలం నిలుస్తుంది? నిరంతరము నిలుస్తుంది. కనుక మనం ఆరాధనలో ఒక మేలు చెప్పి దేవునికి స్తుతులు చెల్లిస్తాం, అంతేగాని ఊరకే స్తోత్రం 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 అనము. ఒకవేళ అలాంటి అలవాటు మీలో ఉంటే మార్చుకోండి. ఒక మేలు చెప్పడం, దేవునికి స్తుతులు చెల్లించడం, అది చాలా మంచి లక్షణం. ఈ చిన్న అధ్యాయం 2 వచనాల్లో ఈ వచనాన్ని మనం చూస్తాం. రోమా పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ఇదే వాక్య భాగాన్ని గుర్తు చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనము నుండి చదివితే, నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అని, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. అంటే కీర్తన 117లో ఉన్న ప్రవచన వాక్యాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్త అన్యజనులు దేవుణ్ణి స్తుతించాలి అని. 9వ వచనంలో, అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన చేయుదును. అన్యజనులు కూడా తన ప్రజలతో కలిసి సంతోషించాలని చెప్తున్నాడు. దేవుడు సత్యవంతుడు, దేవుడు పక్షపాతము లేనివాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే సువార్తను పేతురు కొర్నేలి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్తున్నాడు. ఆయనలో పక్షపాతము లేదు, ఆయనలో వివక్షత లేదు. వివక్షత అంటే ఏంటి? ఒక కులము వారిని మంచిగా చూడడం, వేరే కులము వారు నా కులస్తులు కాదు గనుక నేను వాళ్ళను ప్రేమించను అని అనడం. ఇది మానవుల్లో ఎక్కువ ఉంటుంది. లోకములో ఎక్కడ చూడండి, ఈ మావోడే అంటారు. అంటే మావోడే అంటే మా కులస్తుడే అని. అవతల వాళ్ళు అపరిచితులైనా, వాళ్ళెవరో తెలియకపోయినా, వారు వేరే ఊరోళ్ళైనా కులాన్ని బట్టి మావోడే అని ప్రేమిస్తారు. ప్రతి కులస్తుడు వాని కులస్తుల్ని ప్రేమిస్తారు. అదేంటో మనకి చిన్నప్పటి నుండి బీజంలో నుండి వచ్చేసింది, మనోడే మనోడే అని ప్రేమించడం, ఆ కులస్తులందరూ ఏకమైపోవడం. కానీ దేవుడు మనలాంటి వాడు కాడు. ఇదిగో నేను ఈ కులస్తుల్నే ప్రేమిస్తాను, వీళ్లను ద్వేషిస్తాను అని దేవుడు ఎప్పుడు అనడు. ఒకరోజు పేతురుకి ఒక దర్శనం వచ్చింది. తాను నిద్రపోతున్నప్పుడు ఒక కలగన్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, పేతురు యూదుడు, అపవిత్రమైన వేటిని తినడు. వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు. బ్రాహ్మణులు మన దేశంలో ఎలా నీసు తినకుండా ఎలా ఖచ్చితంగా ఉండాలని చెప్పుకుంటారో, అలా యూదులు ప్రపంచంలో ఉన్నతమైన కులానికి చెందినవారు. సరే, ఆ దర్శనములో ఏమొచ్చిందంటే, ఆహార పదార్థాలతో కిందకు వచ్చిన ఒక తెరను చూశాడు. దానిలో అపవిత్రమైన పురుగులు, జంతువులన్నీ దానిలో ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం వినిపించింది పైనుండి, పేతురు నీవు వాటిని కొట్టుకొని చంపుకొని తిను 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 అంటున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అపవిత్రమైన వాటిని మా కులస్తులు తినం కదా, ఎందుకు అపవిత్రమైన వాటిని తినమని మాకు చెబుతున్నావు అని అన్నాడు. కాసేపటికి ఆయనకి మెళుకు వచ్చేసింది. ఆయనకి మెళుకు రాగానే ఒక ఆయన తలుపు కొట్టాడు. ఎవరు మీరు? మేము పలాని పట్టణం నుండి వచ్చాం. ఎవరు పంపారు? కొర్నేలి అనే ఒక అతను పంపాడు. వాళ్ళు యూదులా అన్యులా అంటే అన్యజనుడే. ఇదిగో నీవు దేవుని సేవకుడు అని నిన్ను పిలిపించుకొని వాక్యం చెప్పమని దేవదూత చెప్పాడట, గనుక నీవు మా ఇంటికి రావాలి అని. అప్పుడు అర్థమైంది పేతురుకి,
ఓహో, రక్షణ యూదుల కోసం మాత్రమే కాదు, దేవుడు అన్యజనులను కూడా రక్షిస్తాడనమాట అనే విషయం అప్పుడు పేతురుకి అర్థమైంది. అప్పటి వరకు పేతురు యూదుల కోసమే రక్షణ, యేసు ప్రభు యూదుల కోసమే వచ్చాడు అని అన్యజనులను వేరుగా చూసేవాడు. ఎప్పుడైతే దేవుడు ఆ దర్శనమును పేతురుకి ఇచ్చాడో, ఆ వచ్చిన ఇద్దరు మనుషులతో కలిసి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ చాలామంది మనుషులు, కొర్నేలి యొక్క కుటుంబీకులు, కొర్నేలి యొక్క స్నేహితులు, బంధుమిత్రులు అందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. అప్పుడు పేతురు దేవుని ఏర్పాటును గురించి వాక్యం చెబుతూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చదవండి ఆ వాక్యం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34 నుండి చదువుతాను చూడండి. పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ, అందరు చెప్పండి నాతో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏ జనములో వారిని ప్రభు అంగీకరిస్తాడు? ప్రతి జనము. ఏ జనమైనా పాపము చేసే విషయంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారు. అయితే దేవుడు ఏ భేదము లేక ప్రతి జనములోనూ ఆయనకు ఎవరైతే భయపడతారో వారిని ఆయన అంగీకరించేవాడు. సో కీర్తన 117లో ఉన్న వాక్యం ఏంటంటే, అన్యజనులారా మీరందరూ దేవుని ప్రజలతో కలిసి దేవుణ్ణి స్తుతించండి అనే మాట. అరే, అన్యజనులు దేవుని ఎలా స్తుతిస్తారు? అన్యజనులు విగ్రహాలు, దేవతలను పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళ దేవుళ్ళు వేరు కదా. ఏంటి అన్యజనులు మన దేవుణ్ణి కీర్తించమంటున్నారు ఏంటంటే, దేవుడు రక్షణ ప్రణాళికను ప్రారంభములో అబ్రహాము ద్వారా ప్రారంభించి తద్వారా అన్ని జనములకు రక్షణను విస్తరింపజేశాడు. అది ఆయన ప్రేమ. ఆనాడు దేవుడు అలాంటి సంకల్పము కలిగి ఉండబట్టే ఈనాడు అన్యులైన మనము దేవుని రక్షణ భాగ్యం మనకు దక్కింది. ఒకవేళ దేవుడు కూడా పక్షపాతిగా ఉండి నేను యూదులనే రక్షిస్తాను, అబ్రహాము సంతానాన్ని నేను రక్షిస్తానని కూర్చుంటే ఈనాడు మనకు అట్టి భాగ్యము దొరక్కపోను. సో పౌలు కూడా ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు సత్యవంతుడు అని చెప్తున్నాడు, పక్షపాతము లేనివాడు అని చెప్తున్నాడు, కుల వివక్షత లేని తండ్రి అని చెప్తున్నాడు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రామాలయములోకి ఎస్సీ వాళ్ళని రానివ్వరు. రామాలయము శూద్రులకే, ఎస్సీ వాళ్లకు కాదని చెప్పి ఎవరైనా ఒకవేళ రామాలయంలోకి వస్తే వాళ్ళకి పెద్ద శిక్ష పెడతారు. అలాంటి పరిస్థితుల్లో అన్యజనులకు ఆయన కనికరము కలిగిందట. రోమా 15:9లో దేవుని కనికరమును బట్టి మనం దేవునికి స్తుతులు చేయాలి. ఎందుకంటే మనమేమి రాసి పెట్టుకున్న వారం కాదు. మన తాత ముత్తాతలకు వాగ్దాన నిబంధనలు ఏమీ లేవు. ఇప్పుడు తాతగారి ఆస్తిని మనవడు క్లెయిమ్ చేయొచ్చు, ఇది మా తాతగారి ఆస్తి అని. కానీ వాగ్దాన నిబంధనలు ఏమీ మనకు లేవు. ఊరకే దేవుడు జాలిపడి మనకు అనుగ్రహించిన అవకాశం ఇది. మనము అన్యజనులమే, కానీ ఆయన కనికరమును గురించి మనం దేవుణ్ణి మహిమపరచాలి. మర్సీ అంటారు. మెర్సీ అంటే కనికరము, ప్రేమ, కృపను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. అన్యులు యూదులు కలిసి స్తుతిస్తూ ఆయన నామ సంకీర్తన చేయాలట. మనము రక్షింపబడిన అన్యజనులము, ఆయన ప్రజలతో కలిసి సంతోషించే అవకాశమును దేవుడు మనకును అనుగ్రహించాడు. సకల ప్రజలు ఆయనను కొనియాడాలి. ఏం చేయాలి అంటే ఇది ముఖ్యమైన వాక్య భాగము గనుకనే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు రోమా పట్టణానికి ఉత్తరం రాస్తూ. కొందరు అంటారు, దేవుణ్ణి ఎందుకని స్తుతించాలి, ఏం మేళ్ళు చేశాడని మేము దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకుంటారు. ఒకవేళ దేవుడు లోక సంబంధమైన మేలేమీ మనకు చేయకపోయినా, మనమేమి బిల్డింగు కట్టలేకపోయినా, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోలేకపోయినా, లేకపోతే మనం ఏదో ఉన్నతమైన స్థితిలోకి స్థానములోకి ఉన్నా లేకపోయినా, దేవుడు తన కృపచేత మనలను రక్షించినందుకు
దేవునికి మనం స్తుతులు చేయాలి. ఎందుకు లవ్, గ్రేస్, మర్సీ అనే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని రక్షణ పొందడానికి మనం అర్హులము కాము. అనర్హులమైన మనకు దేవుడు ఇట్టి భాగ్యమును ఇచ్చాడు. అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడే మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాం. ఆయన మనలను కృపచేత రక్షించడం మాత్రమే కాదు, తన విశ్వాస్యత నిరంతరము మన మీద నిలిపాడు. ఆయన నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్ అంటారు, నిరంతరము నిలుస్తుంది. అంటే మనము అయోగ్యులముగా ఉన్నప్పటికీ, మనము నమ్మదగిన వారము కానప్పటికీ, మనము నమ్మకస్తులుగా ఉండకపోయినా ఆయన విశ్వాస్యత మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఈ 2 విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, తన కృపచేత మనలను రక్షించాడు. రెండవది, తన విశ్వాస్యత చేత మనలను నిత్యము కాపాడు. మనం ఏమాత్రము యోగ్యులము కాము అనుకోవాలి. రక్షణ పొందడానికే యోగ్యత లేదు. రక్షణ పొందిన తర్వాత దాన్ని మనం కాపాడుకునే యోగ్యత కూడా మనకు లేదు. అయినా కూడా దేవుడు మనలను నిరంతరము కాపాడుచున్నాడు. అంటే కనుట ఒక పెద్ద పని, కనిన బిడ్డను పెంచడం మరొక పని. ఈ 2 విషయాలు గుర్తు చేసుకుని దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. ఒక బిడ్డను కనాలంటే అది చాలా బాధతో కూడిన పని. గర్భవతి అయినది మొదలుకొని బిడ్డకు జన్మనిచ్చే వరకు 9 మాసాలు ఆమె అవస్థలు పడుతూనే ఉంటుంది. చాలా కష్టం. వాంతులు అవుతాయి, వికారం ఉంటుంది, తర్వాత అత్తగారు వేధింపు, తర్వాత విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది, నడువు నొచ్చుద్ది. అందుకని ఇలా పెట్టుకుంటారు, మమ్మీ అంటూ ఉంటారు. కానుపప్పుడు ప్రసవ వేదన భరించాలేమో అని బెంగ ఒకటి. అందుకనే గర్భిణీ స్త్రీలు పొట్ట పెరిగే కొలది వాళ్ళ ముఖంలో చాలా కలవరం, బిత్తరచూపులు, బాబు ఏమవుద్దో అని భయంతో ఉంటారు. ఇక ప్రసవ వేదనప్పుడు చెప్పలేము. వాళ్ళు ప్రసవ వేదన భరిస్తూ భర్తను తిట్టేస్తూ ఉంటారు. చాలామంది గురించి నేను విన్నాను. వాళ్ళు డెలివరీ టైంలో ఆ ఎదవేడి ఆడు చేసేది ఇదంతా, ఆ ఎదవేడి నాకు పెళ్ళి ఎందుకు చేసేవే అని చెప్పి అరిచేస్తూ ఉంటారట. వాళ్ళు ఆ వేదన పడుతూ భరిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటారట. సరే, మొత్తం మీద కష్టపడి బిడ్డను కన్నారు. ఇంకా అక్కడతో అయిపోయిందా? ఏంటి బిడ్డ బయటికి రాగానే అమ్మాయ దేవానికి స్తోత్రం అంటే అసలు ఆ బాధ అప్పటి నుంచి మొదలవుద్ది. పాలు ఇవ్వాలి, స్నానం చేయించాలి, కియో బొర్రో అంటూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టే వరకు తిప్పలు తప్పవు. అయినా తల్లి ప్రేమతో కంటది, ప్రేమతో సాకుద్ది కదా. తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా అంటే తల్లి ప్రేమ కంటే మించిందేది లేదు. తండ్రి ప్రేమ కంటే కూడా తల్లి ప్రేమ గొప్పది. ఈ లోకములో మనం బోళ్ళని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అలా దేవుడు మనలను కనడమే కాదు, మనల్ని పెద్దవారిగా చేస్తున్నాడు. మనం యోగ్యులమని తల్లులందరూ ఏమంటారు? ఎదపిల్లను కన్నాను, ఇది పుట్టిన తర్వాత నాకు నిద్ర లేకుండా అయిపోయింది అని అంటాం. ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత, వాళ్ళు అల్లరి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా తిట్టుకుంటూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళేమో నాకు పిల్లలు కలగలేదు అనుకుంటారు. పిల్లలు పుట్టిన వాళ్ళేమో వాళ్ళతో ఎంత సతమతం అవుతారు. బయట మామూలుగానే ఆడుకుంటారు, కానీ ఆయన అడగాలి, అంతరాత్మని, మనస్సాక్షిని అడగాలి, బాగున్నావా అంటే ఏం బాగుంటాం బాబు, మా పిల్లోడు మా మనవడిని మనవరాలు నా మీద వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటాం. సరే, మరి వాళ్ళు యోగ్యులని వారిని మనం పెంచట్లేదు. వాళ్ళు అయోగ్యులైన వారు మనలను ఏడిపిస్తున్నా, వాళ్ళ వల్ల మనకు దుఃఖం కలిగిన, బాధ కలిగిన మనం ఓర్చుకుంటూ వాళ్ళను సాకుతూనే ఉంటాం. కొంతమందికి పెళ్ళైన తర్వాత కూడా మరి వాళ్ళను సాకుతూ ఉండాలి. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకు పురుడు పోయడం, మళ్ళీ సారి ఇవ్వడం, ఇవన్నీ పట్టుకెళ్ళిపోతారు. అయినా సరే, కష్టమైనా సరే తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని అలా చూసుకున్నట్టు దేవుడు మనలను రక్షించాడు. రక్షించుకున్న నాటి నుండి ఇప్పటి వరకు ఆయన మనలను కాపాడుతూనే ఉన్నాడు. అందుకనే భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.
ఏంటి ఆయన కృప, ఏంటి ఆయన విశ్వాస్యత అంటే 2వ వచనంలో రాస్తున్నాడు, ఆయన అన్యజనులను తనకు బిడ్డలుగా చేసుకున్నాడు. అన్యజనులకు కూడా దేవుణ్ణి స్తుతించే అర్హత మనకు దేవుడు ఇచ్చాడు. బైబిల్లో చాలా ఉదాహరణలను మనం చూడగలం. ముఖ్యంగా రాహాబు అనే వేశ్య గురించి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ఆమె ఐగుప్తులో ఉండేది, కనానులో ఉండేది. ఆ ఎరుకో గోడ మీద తన ఇల్లు కట్టుకొని ఉండేది. ఆమె వృత్తికి వేశ్య, వ్యభిచారి. అయితే వేగు చుట్టానికి వచ్చిన 2 భక్తులను తాను చేర్చుకొని విశ్వాసంతో మాట్లాడింది. మీ దేవుడు చాలా గొప్పవాడు. మీరు ఐగుప్తులోంచి వస్తుంటే మీకు సముద్రం అడ్డొచ్చినప్పుడు దాని మీద ఆరిన నేలను ఆయన వేశాడు. అరణ్యములో మీకు ఆకలి వేసినప్పుడు మన్నాను కురిపించి మిమ్మల్ని పోషించాడట. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎరుకో పట్టణాన్ని మీకు ఇవ్వడా, ఈ కనాను దేశాన్ని మీకు ఇవ్వడా, తప్పక ఇస్తాడు అని విశ్వాసంతో మాట్లాడి, మీరు ఈ పట్టణం మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోరా అని తాను విశ్వాసాన్ని కనుపరిచింది, ప్రార్థన చేసింది. అందుకనే ఆ ఎరుకో పట్టణంలో అందరినీ చంపేశారు, కానీ రాహాబును ఆమె ఇంటి వారిని బతకనిచ్చారు. సో వాళ్ళు ఆమెను వాళ్ళతో పాటు వాళ్ళ పురములో ఉండనిచ్చారు. అందరు రావడం, ఈమె ఎరుకో వాసి కదా, ఈమె వేశ్య కదా, ఈమె శిక్షకు పాత్రురాలు కదా, ఈమె కూడా కత్తి చేత వధించబడవలసిన పాపి కదా, ఈమెను ఎందుకు బ్రతకనిచ్చారు, ఈమెను ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఎందుకు ఉండనిచ్చారు అంటే ఆమె విశ్వాసాన్ని కనుపరిచింది. మీ దేవుడు చాలా గొప్పవాడు, అదే విశ్వాసం. 2వది, నన్ను రక్షిస్తారా అని ప్రార్థన చేసింది. విశ్వాసం కనుపరచడానికి ఏమైనా ఖర్చు అవుద్దా? ఏం ఖర్చు అవ్వదు. నేను నమ్ముతున్నాను మీ దేవుడు గొప్పవాడు అని. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు వేరు, ఈ ఎరుకో పట్టణస్థులు పూజించే దేవుళ్ళు, దేవతలు వేరు. మీ దేవుడు గొప్పవాడని నమ్ముతున్నాను. మీ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి బానిస జీవితంలో ఉన్న మిమ్మల్ని బయటకు తెచ్చాడని నమ్ముతున్నాను. అయితే నన్ను కాపాడుతారా అని అడిగింది. అడగడమే కాదు, ఎర్రని తొగరు దారము నీ కిటికీకి కట్టుకో, యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉండే ఆ ఎర్రని తాడు కట్టుకో అని అన్నప్పుడు భక్తులు చెప్పినట్టు ఆమె విశ్వాసంతో ఆ పని చేసింది. ఏమండి, ఎర్రని దారం కిటికీకి కట్టడం కష్టమా? కష్టం కాదు. నన్ను రక్షించు అని ప్రార్థన చేయడం కష్టమా? ఇశ్రాయేలీల యొక్క గొప్ప దేవుడి గురించి విని ఆయన యందు విశ్వాసం ఉంచడం కష్టమైన పనేమీ కాదు. కేవలం ఈ 3 పనులు చేసిన మూలానే ఆ వేశ్యగా, పాపిగా ఉన్న అన్య దేశస్థురాల్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉండే అవకాశమును ఇచ్చాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం ఒక కనాను స్త్రీని చూస్తాం. ఆమె ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది, నా కుమార్తెకు దయ్యము పట్టి బహు బాధపడుతుంది, ఒక మాట సెలవియ్యి అని. వెంటనే ప్రభు ఆమెకు సహాయం చేశాడు. ఆయన మాట సెలవివ్వగానే ఆ కుమార్తె బాగుపడింది. తర్వాత కొర్నేలి గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. తర్వాత నువ్వు నేను అన్యులమే. సాధారణంగా ఏమంటారంటే దేవుణ్ణి నమ్మని వారిని అన్యులు అంటారు, దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడి బిడ్డలు అంటారు. ఒక ఆమె సాక్ష్యం చెప్తానని నిలబడి ముసుగు వేసుకొని బైబిల్ పట్టుకొని మేము అన్యులు అని మొదలెట్టింది. ఆహా, అన్యులా అంటే ఎవరమ్మా అంటే విగ్రహ పూజలు చేసేవాళ్ళం మేము. ఇప్పుడు ఏమైంది, దేవుళ్ళలోకి వచ్చాం. అక్కడే నీవు పప్పులో కాలేసావు. అన్యులంటే పాస్టర్ గారు కూడా అన్యుడే. యూదులు కాని వారందరూ అన్యులే, ఇశ్రాయేలీలు కాని వారందరూ అన్యులే. అంటే ఇక్కడున్న మనందరం అన్యులమే, ఆమె ఒక్కతే కాదు. అయితే అలాంటి నిన్ను నన్ను దేవుడు తన కృపచేత రక్షించాడు. చెప్పండి, దేని చేత రక్షించాడు? మనకేమైనా రక్షణ పొందడానికి అర్హతలు ఏమైనా ఉన్నాయా? పోనీ ఏమన్నా ఉంటే చెప్పండి, పోనీ నేను తెలుసుకుంటాను ఏంటో ఆ అర్హత. ఏమండి, ఏదైనా అర్హత ఉందా? ఏమండి,
పాపులమనే ముద్ర తప్ప రక్షింపబడడానికి అర్హత ఏది మనలో లేదు. అనర్హులైన మనల్ని రక్షించాడు. అందుకనే కృప అనే పదము ఉపయోగించవలసి వచ్చింది. తల్లి తన బిడ్డల్ని ప్రేమిస్తుంది, అది గొప్ప ఏం కాదు. కానీ భిక్షమడుక్కునే అదే వయసు గల చిన్న అమ్మాయి ఎవరన్నా వచ్చి అమ్మ కానీ ఆమెను అమ్మా అని అడిగినప్పుడు తన బిడ్డల కోసం వండిన ఆహారాన్ని తీసుకొచ్చి ఆ అడుక్కునే బిడ్డకు పెడితే అది కృప. సొంత బిడ్డకు పెడితే అది ప్రేమ. అర్హత లేని వ్యక్తికి ఇవ్వడమే కృప. మనం అనుకోవాలి, ఆరాధనకు మనం కూడుకున్నప్పుడల్లా ఏమనుకోవాలంటే, నేను అర్హురాల్ని కాను, నేను అబ్రహాము సంతానములో పుట్టలేదు, నా తాత ముత్తాతలకి వాగ్దాన నిబంధనలు ఏమీ లేవు, నేను శిక్షకు పాత్రుణ్ణి, నరకాగ్ని గుండములో పడవలసిన వ్యక్తిని, దేవుడు తన మహాకృప వల్ల నన్ను రక్షించుకున్నాడు, తన బిడ్డల్లో ఒక్కనిగా నన్ను కలిపాడు అని మనం దీనత్వముతో ఉంటేనే దేవుణ్ణి స్తుతించగలం. అంతేగాని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు పరిసేయుడు వలె నేను ఉపవాసాలు ఉంటున్నా మూలాన నీవు నన్ను రక్షించుకున్నావు, నేను బాగా పాడగలను కనుక నీవు నన్ను ఎంచుకున్నావు, లేకపోతే నేను మంచి వాక్యం చెప్పగలిగిన సామర్థ్యం నాకున్నది కాబట్టి నన్ను నీవు రక్షించుకున్నావు అని చెప్పడానికి మనం అతిశయించడానికి కారణమేమీ లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని రాస్తున్నాడు. మనల్ని యూదులతో సహపౌరులుగా దేవుడు చేశాడు. మధ్యలో ఉన్న గోడను తీసివేశాడు. యూదులు యూదేతరులు అనే డిఫరెన్స్ లేకుండా మనందరిని యేసుక్రీస్తులో ఐక్యపరిచాడు అని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ గతంలో మీకు చెప్పాను, మళ్ళా గుర్తు చేస్తాను. 2 భార్య భర్తలకి 10 సంవత్సరాలైనా సంతానం లేరట. ఇక వాళ్ళు అన్నారు, ఇక సంతానం కలిగేలా లేదు, ఎంతకాలం చూస్తాం, మనం ముసలోళ్ళం అయిపోతున్నాం, మనం అనాథాశ్రమానికి వెళ్ళి ఒక చిన్న బిడ్డను పెంచుకోవడానికి తెచ్చుకుందాం అని అనుకున్నారట. ఒక అబ్బాయిని తెచ్చుకున్నారు. వాడు చాలా అల్లరి చేస్తున్నాడు, అన్నీ పగలగొట్టేస్తున్నాడని చెప్పి, ఈ దుష్టుడు మాకొద్దు, మంచి పిల్లోడిని ఎవరినన్నా ఇవ్వండి, ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మా ఇల్లంతా చిందరబందర అయిపోతుంది, అన్నీ పగిలిపోయినాయి, వీడు కుదురైనడు కాదు, తీసేసుకోండి అని వెనక పంపేదాకా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ పిల్లవాడు కాలు గట్టిగా పట్టుకొని, డాడీ అమ్మ నన్ను మళ్ళీ అక్కడికి పంపకండి, అక్కడ ఇక్కడున్నట్టు అన్నం ఉండదు, అక్కడ నేను బతకలేను, కొట్టేస్తాడు వార్డెన్, మాకు సరిగా భోజనం పెట్టాడు, మేము అమ్మ నాన్న అని పిలవడానికి మాకు ఎవరు లేరు, నేను దుష్టుణ్ణే, నేను అల్లరి చేసే పిల్లోడ్నే, నేను అల్లరి చేశానని ఏదో గాజు పాత్రను పగలగొట్టానని నన్ను మీరు మళ్ళా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారా, ప్లీజ్ ప్లీజ్, ఇక నుండి నేను భయంగా ఉంటాను, ఇక నుండి మీకు ఏ నష్టం చేయను, నన్ను నమ్మండి ప్లీజ్ ప్లీజ్ అని గట్టిగా పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నారట. ఆ తల్లిదండ్రులు మళ్ళా చూసి, మరి ఎప్పుడు ఏది బద్దలు కొట్టకుండా ఉంటావా, ఇంకెప్పుడు పగలు కొట్టున్నాడు, ప్లీజ్ నా మీద ఒట్టు, నన్ను నమ్మండి అని ఓ ఏడ్చేస్తున్నారట. అల్లరి చేయకుండా ఉంటావా, ఇంకెప్పుడు అల్లరి చేయను ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నాడు. కుర్రోళ్ళు అంతే, మగపిల్లలు మరీ డేంజరు. ఆడపిల్లలేమో ఇంటి దగ్గర కిచెన్లో వాళ్ళ అమ్మను బాధ పెడతా ఉంటారు, మగపిల్లలు మాత్రం చాలా ఎదురు తిరుగుతూ ఉంటారు, అల్లరి చేస్తారు. ఆడపిల్లలు పుడితేనే బాగుంటుంది అనిపిస్తుంది మగపిల్లలు చేసి అల్లరి చూసిన తర్వాత. ఆ తత్వమే అలాంటిది. మెదులు పురుగులు వాళ్ళు కుదురుగా ఉండరు. అయితే ఏమైందంటే, ఆ అబ్బాయి వచ్చిన 2 సంవత్సరాలకి ఈమె గర్భవతి అయిందట. 10 సంవత్సరాలకి ఆమె గర్భం దాల్చింది. మంచి అందమైన బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డకి ఆ బిడ్డకి ఒక 5 సంవత్సరాలు తేడా. వీడికి బెంగ పట్టుకుంది, నన్ను తెచ్చుకొని పెంచుకుంటున్నారు, అసలైన సిస్సలైన బిడ్డ పుట్టాడు, ఇక్కడ నన్ను చిన్న చూపు చూస్తారేమో, నన్ను ఇక లాలించరేమో, నన్ను బయటికి వదిలేస్తారేమో అని చాలా బాధపడుతున్నాడు. బాధపడుతూ ఇంకా ఎక్కువ కుదురుగా ఉన్నాడట భయంతో. నేను అసలు అల్లరి చేయను డాడీ, నేను అల్లరి చేయను, తమ్ముడిని బాగా చూసుకుంటాను, డాడీ డాడీ నా మాట వినండి, నేను ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అని తండ్రి ఎక్కడ బయటకు పంపేస్తాడో అనే భయంతో చాలా అణుకువగా, చాలా మర్యాదగా, చాలా కుదురుగా ఏం చెప్తే ఆ పని చేస్తూ భయంగా అక్కడే కుమారుడితో సమానంగా ఉన్నాడట. అర్థమైంది మీకు? ఇప్పుడు మనం ఎలా ఉండాలో. అసలు పుత్రులేమో యూదులు,
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం. మనమేమో విగ్రహాలకు పూజలు చేసేవారికి పుట్టినవారం. మనమేమో అన్యులు, దేవుడు నిబంధన లేనివారం. ఎఫెసీ 2లో రాస్తాడు, మునుపు మనం దూరస్తులము, శత్రువులము, అజ్ఞానులము, స్వభావముగా దైవోగ్రతకు పాత్రులము. చాలా మంచి అధ్యాయం ఎఫెసీ 2, నాకు చాలా ఇష్టం. కృపచేతనే మీరు రక్షణ పొందారు, అది మీ వలన కలిగినది కాదు అని. ఆ తర్వాత రూతు, తెలుసా కదా మీకు రూతు గురించి? రూతు అన్య స్త్రీ, మోయాబీరాలు. తనను వివాహం చేసుకున్న తర్వాత భర్త చనిపోయాడు. చూసారా అయోగ్యత అంటే ఎలా ఉంటుందో. అయితే చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన యవనస్తురాలైన విధవరాల అయిపోయింది. వాళ్ళ అత్తగారు అన్నారు, మీ ఊరు వచ్చాకే నా భర్త చనిపోయాడు, ఈ ఊరు వచ్చాకే 2 అబ్బాయిలు చనిపోయారు, ఇక తలకాయలు లేని మొండేళ్ళలా ఉన్నాం, కోడళ్ళారా మీరు వెళ్ళిపోండి, శని ఈ ఊరు వచ్చాక ఇలా అయిపోయింది నా పని అని అంటుంటే ఒక కోడలేమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు మాత్రం, అత్తయ్య గారు నేను మీ దేవుణ్ణి నమ్ముకుంటానండి, ఆ అవకాశం మాకు ఇస్తారా? అదేంటమ్మా నువ్వు యవనస్తురాలు, ఇంకొక పెళ్లి చేసుకో అంటుంటే, లేదు లేదు నీతోనే చస్తాను కదా. రూతు గ్రంథం 1:15-16 వచనాలు ఎంత మంచియో. నీ దేవుడే నా దేవుడు, మీ జనమే నా జనము, నీవు ఉండు చోటనే నేను ఉంటాను, నీవు పాతిపెట్టు చోటనే నేను పాతిపెట్టబడతాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది. సరేరా, ఒకవేళ దేవుడు అన్యురాల్ని రక్షిస్తున్నాడేమో, సరే మాతో ఉండు అని ఇద్దరు కలిసి మళ్ళా బెత్లెహేముకు వచ్చేసారు. వచ్చేసినప్పుడు అక్కడ దేవుడు ఆమె విశ్వాసాన్ని చూచి బోయజును వివాహం చేసుకునేలా చేశాడు. అలాంటి అన్యజాతిలో నుండే యేసుక్రీస్తు పుట్టాడు, బోయజు కుమారుడిగా, ఆ సంతానములో నుండే. చూసారా, అంటే దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే, వీళ్ళు పనికిరారు, వీళ్ళు దుష్టులు, వీళ్ళు పాపులు, వీళ్ళు నా రక్షణకు కానీ నా రాజ్యానికి కానీ రావడానికి అర్హత లేదు అనుకున్న వారిని దేవుడు ఎంచుకొని రక్షిస్తాడు. నపుంసకుడు గురించి కూడా మనం చూస్తూ ఉంటాం, అతడు కూడా అన్యుడే. మనకు అనిపిస్తుంది, అలాంటప్పుడు దేవుడు అబ్రహామునే ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనకు బాగా తెలియాలి. మనము అన్యజనుల్లో నుండి రక్షణలోకి వచ్చాం కనుక ఎక్కువ ప్రేమించాలి దేవుణ్ణి, ఎక్కువ స్తుతించాలి, ఎక్కువ దీనత్వము కలిగి ఉండాలి. కృప వల్ల నేను రక్షణ పొందాను, ఇది నాదేమీ కాదని ప్రతి ఆదివారం ఎఫెసీ 2:8 మనం జ్ఞాపకము చేసు. ఇది నా వలన కలిగినది కాదు, నా ఉపవాసం వల్ల కాదు, నా భక్తి వల్ల కాదు, నా నీతి వల్ల కాదు, కేవలము ఐ హ్యావ్ బీన్ సేవ్డ్ బై గ్రేస్ ఎలోన్, కేవలము కృపచేత మాత్రమే నేను రక్షణ పొందాను అని మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. మరి దేవుడు మన విషయంలో ఎంతో ప్రేమను చూపించాడు. కీర్తన 18:49 చదవండి. అందువలన ఓ దేవా యెహోవా, అన్యజనులలో నేను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను, నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు. నీవు గొప్ప రక్షణ కలుగు చేశావు. గొప్ప రక్షణ అంటే ఇంత దీనుడైన నన్ను ఇంత ప్రేమతో నన్ను రక్షించావని. మరి మనం గంటసేపు దేవుణ్ణి ఆరాధించక్కర్లేదు, 2 వచనాల్లో చేసినట్టుగా దేవుణ్ణి మనం స్తుతిస్తే చాలు. స్వీట్ అండ్ షార్ట్ అని ఒక మీటింగ్లో నన్ను కేవలము 15 నిమిషాలే వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చారు. వెరీ స్ట్రిక్ట్, ఓన్లీ 15 minutes. మీరు ఇండియాలో చెప్పినట్టు గంటలు చెప్పడానికి వీల్లేదు, ఇక్కడ ఓన్లీ 15 అని అన్నారు. నేనేమో 9 నిమిషాల్లో ముగించేశాను. అప్పుడు నాకు అవకాశం ఇచ్చిన పెద్ద ఆయన నిలబడి అన్నారు, షార్ట్ అండ్ స్వీట్ అన్నాడు. షార్ట్ అండ్ స్వీట్ అని. మన ఆరాధన కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, అంటే కొంచెముగా ఉండాలి, మధురముగా ఉండాలి. అలాంటి ఆరాధన మంచిది. మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, నేను అడగకుండానే అయ్యగారు మీకోసం ప్రార్థన చేస్తానన్నాడు. అప్పుడు నేను కూర్చున్న వాడిని లేచి నా చేయండి ప్రార్థన అన్నాను. ఆయన చేస్తున్నాడు ప్రార్థన.
అప్పుడు నేను నా భార్య కళ్ళు తెరిచి చూసుకుంటున్నాం. ఈయన ఆమె ఏం చెప్పి ఇలా లేడురా బాబు, ఎక్కడెక్కడో చెప్పేస్తున్నాడు. ప్రభువా పలానా వచనం ఇలా ఉంది, పలానా వచనం ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అలా మొత్తం అది బోధ చేస్తున్నాడు. కూర్చోబెట్టినాను. ప్రభు అన్నాడు, మీరు విస్తరించి మాట్లాడటం వలన మీ మొర్ర చేరును అనుకోకండి. ఒక విలువైన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలా భయభక్తులతో ఆచితూచి జాగ్రత్తగా ఎలా మాట్లాడతామో, అలాగే ప్రార్థనలో ఆరాధనలో కూడా మనం ఎంతో దీనత్వముతో మాట్లాడాలి. ఆ పరిసేయుడు ముందుకు వెళ్ళిపోయాడు అంటే అర్థం నేనే ఇక్కడ అనుకోవడం. ఆ పరిసేయుడు ఉపవాసాలు ఉంటున్నాను అని చెప్పుకుంటున్నాడు. ఆ పరిసేయుడు నేను దశమ భాగం ఇస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. అంటే దేవుడి సన్నిధిలో తాను హెచ్చించుకుంటున్నాడు. అందుకనే దేవుడు అతని మనవిని త్రోసిపుచ్చాడు. అయితే సుంకరి ఎంతో దీనుడుగా రొమ్ము కొట్టుకొనుచు నేను పాత్రుడను కాను, అయోగ్యుడను, అయినా నన్ను క్షమించావు అని దేవునికి స్తుతులు చెల్లించాడు. సో దేవుడు మన ఆరాధన అంగీకరించాలి అని మీరు అనుకుంటే మన అయోగ్యతను మనం గుర్తించాలి. దేన్ని గుర్తించాలి అంటే మనం పాత్రులము కాము అని నేను మీరు అందరూ అనుకోవాలి. రెండవది, ఎంత అయోగ్యులమో ఎంత గొప్పగా మనల్ని రక్షించాడో దాన్ని కూడా జ్ఞాపకము చేసుకు. నేను ఎప్పుడు అంటుంటాను, ఈ రక్షణ భాగ్యమును మనము అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనకు అర్థం కాదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకంటే గొప్పవారు మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు అగ్నిగుండంలో కాలుతూ యాతన పడుతుంటే దిక్కులేని మనము దరిద్రులమైన మనకు దేవుడు పరలోక భాగ్యాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇలా చూసి అంటున్నారు, పాస్టర్ గారు మీరు చెప్పిన మాట కరెక్టే, ఇంత గొప్ప భాగ్యమా మేము అనుకోలేదు అని అనుకుంటారు. సో దేవుడు అట్టి భాగ్యము మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ద్వితీయోపదేశకాండం 32:43లో కూడా అన్యులకు ఆ దినాల్లోనే దేవుడు ఆయన నమ్ముకునే అవకాశం ఇచ్చాడని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆదికాండము 12:3లో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఒక మంచి మాట చెప్పాడు. ఏమని? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహామా, నువ్వు ఒక్కడవే కాదు, ఎవరొకరిని ఎంచుకోవాలి కాబట్టి అబ్రహాముని ఎంచుకున్నాను, కానీ నీ ద్వారా ఎవరెవరట? భూమి యొక్క సమస్త వంశములు అంటే అన్యజనులు, యూదులు కానివారు, గ్రీసు దేశస్థులు అందరూ నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహాము నుండి మొదలైన ఈనాడు దేవుడు తన రక్షణను నేటికి మన వరకు కూడా ఎక్కడ అబ్రహాం అండి, ఎక్కడ కనాన్ అండి, ఎక్కడ ఐగుప్తు అండి, ఆ దేశాలన్నీ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుదు. ఎక్కడెక్కడో అక్కడ ప్రారంభమైన రక్షణ కార్యము ఈనాడు ఈ గ్రామంలో చివరికి మన వరకు దేవుడు తీసుకొచ్చాడు. మనం ఎంత అయోగ్యులమో అని, మనము ఏమి నీతి క్రియలు చేశామని దేవుడు మనల్ని రక్షించాలి? దేర్ ఈస్ నథింగ్. ఏ యోగ్యత మనలో లేదు. ఘోర పాపులము, క్షమాపణకు కూడా అనర్హులము. అయినా కానీ దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని అంగీకరించాడు. ఆయన ముందు ఇశ్రాయేలీలను, ఆ తర్వాత అన్యజనులను రక్షించాడు. ఇది మన అయోగ్యత అయినప్పటికీ ఆయన మనలను రక్షించుకున్నాడు. ఆరాధనలో మనల్ని మనం ఎంత తగ్గించుకోవాలంటే అవసరమైతే కన్నీళ్లు కార్చాలి. ఎందుకు నన్ను రక్షించుకున్నావు? మన పాప జీవితం అంతా మనకు తెలుసు కదా. ఎవరు మర్చిపోతారా? చిన్నప్పటి నుంచి ఏమేం చేశామో, మన బుద్ధి ఎలాంటిదో మనకు తెలుసు కదా. మన ఊరోళ్ళు ఉంటే కొంచెం మాట్లాడకుండా ఉంటాం మనం, ఎందుకంటే మన ఊరోళ్ళకి మన గురించి అంతా తెలుసు కదా. సామెత మా ఊరోడు వచ్చే తర్వాత చెప్తాను అన్నాడట. కానీ వీ నో అబౌట్ అవర్ సెల్వ్స్. ఎంత నీచమైన బుద్ధో, ఎంత పాపాలు మనం చేసి ఉన్నామో, మన చరిత్ర ఎంత చెడ్డదో ఇదంతా మనకు తెలుసు. ఇది గుర్తు చేసుకుంటూ ఇలాంటి ఘోరమైన పాపినైన నన్ను నీవు రక్షించావు. అసలు నాలో ఏ మంచి ఉన్నదని నన్ను కోరుకున్నావు? నేను రక్షణ పొందిన తర్వాత నేను నీకు ఎలా ఉపయోగపడగలనని నన్ను ఎంచుకున్నావు? నీ ఏర్పాట్లోకి నన్ను ఎందుకు తెచ్చుకున్నావో నాకు ఇప్పటికి అర్థం అవ్వడం లేదు.
నేనేం చేయలేను, నేనేమి నీకు ఇవ్వలేను, ప్రతిగా నేనేమి నీకు అర్పించలేను. బట్ వై మీ? మా ఇంటి పక్క వాళ్ళు ఎందుకు రక్షణ పొందలేదు? లాజరు అనుకుంటాడు, నేను భిక్షం అడుక్కునేవాడిని, ధనవంతుడు పడవేసిన రొట్టె ముక్కలతో నా కడుపు నింపుకునేవాడిని, నాకు ఇంత భాగ్యమా? అబ్రహాము వంటి భక్తుల రొమ్మును ఆనుకొనగలిగే అంత భాగ్యమా? పరదైసుకు వెళ్ళగలిగే భాగ్యమా? అసలు నాకు ఏముందని నన్ను ప్రేమించావు కదా. మనందరం కవిత్వం రాస్తే మంచిది, మనందరము పద్యం రాస్తే మంచిది. ఒంటరిగా కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని దేవుడితో మాట్లాడుతూ, వై యూ లవ్డ్ మీ సో మచ్ ఇన్ స్పైట్ ఆఫ్ మై వీక్నెస్, మై అన్వర్దినెస్, నా అయోగ్యతలో కూడా నన్ను ఎందుకు రక్షించావు? రాహాబు దగ్గరికి అందరూ వస్తున్నారు. ఆవిడే రాహాబు అంటే ఆవిడ అందరితో పాటు చంపబడాలి, కానీ ఆమెను బ్రతికించాడు. ఎందుకు? రాహాబు డబ్బు ఇస్తుందనా? రాహాబు మంచి పాటలు పాడుతుందనా? రాహాబు పాపి, వేశ్య, ఎంతమంది భర్తల్ని తాను మరి పాడు చేసిందో, ఎన్ని కుటుంబాలు బద్దలవ్వడానికి కారకురాలైందో. ఎందుకు అలాంటి ఘోరమైన పాపిని దేవుడు ఉండనిచ్చాడు? ఇశ్రాయేలీల మధ్యలో ఇల్లు వేసుకుని ఉండనిచ్చాడు. ఆమె మన మధ్యలోకి ఈరోజు వచ్చింది అనుకోండి, ఆమెకు మనం మైక్ ఇచ్చామనుకోండి, ఆరాధించమ్మా దేవుణ్ణి అని అన్నాం అనుకోండి, ఆమె ఏమని ఆరాధిస్తుంది? దేవా, నేను పాపిని, చెడ్డదాన్ననే ముద్ర వేసుకున్నాను, పాపులందరితో పాటు నేను కూడా నశింపచేయబడాలి, చంపబడాలి, కానీ నీ ఉచితమైన ప్రేమతో, కృపతో, కనికరముతో, దయతో నన్ను రక్షించుకున్నావు, నీకు స్తోత్రాలు. ఇలాంటి యోగ్యత ఎంతోమందికి లేదు, పాపినైన నాకు ఇచ్చావు. ఆ రాజును రక్షించవచ్చు కదా, వేశ్యను ఎందుకు రక్షించాలి? ఆ దేశంలో ఉన్న గొప్పవారిని రక్షించుకోవచ్చు కదా, వాళ్ళందరినీ ఒగ్గేసి వదిలేసి ఇలాంటి నీచుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, పాపిని ఎందుకు కోరుకోవాలి అని. ఆ రాహాబు ఎవరో కాదు, నువ్వు నేను. అలాంటి దీనత్వంతో దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు మనల్ని దగ్గరకు తెచ్చుకుంటాడు, మన తల మీద తన చెయ్యి వేస్తాడు. ఇట్స్ ఓకే, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమించాను అంతే. ఆ అయోగ్యత అంతా గుర్తు చేసుకోకంటే, లేదు నేను యోగ్యుడిని, పాత్రుని కాను. ఈయన అంటూనే ఉన్నాడు, ఆయన కొత్త చెప్పులు తెప్పించాడు. ఈయన ఏడుస్తూనే పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు, ఆయన ఉంగరం తొడిగించాడు, కొత్త వస్త్రాలు వేశాడు, ఒక పశువును వధించి విందు చేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఆరాధనలో దేవుడు ఎంత ఆనందిస్తాడు. మరి మీకు ఎంతో చక్కగా అరటిపండు ఒలిచినట్టు చెప్తున్నాను, మరి మీరు ఇంత చెప్పినా కూడా మీరు ఆరాధన చేయకపోతే ఎలా? మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అసలు దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఎప్పుడు మనం పాపం చేయలేము. ఆదివారం ఆరాధనకు రాకుండా ఉండలేము. ఆ ప్రేమను వ్యక్తపరచాలి, మనసారా దేవుణ్ణి స్తుతించాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎంత డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా, నాకొద్దు, ఘోర పాపిని నన్ను దేవుడు రక్షించాడు, నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను అనుకోవాలి. అబ్రహాముతో మనల్ని సమానంగా చేశాడు. కుష్ఠరోగి, కుక్కలొచ్చి కురుపులు నాకేటంత ఎంత భయంకరమైన స్థితి. ఈనాడు తాను అబ్రహాము ఉండే చోటుకి వెళ్ళగలిగాడు. సో మనందరం పాపులమని, అయోగ్యులమని, అర్హులము కామని దేవుడు తన కృపచేత మనల్ని రక్షించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస్యత అంటే నమ్మకత్వము, కొనసాగే ప్రేమ, ఇచ్చిన మాటను నెరవేర్చడం, మనము అయోగ్యులమైన ఓర్చుకోవడం. దేవుని విశ్వాస్యత అంటే ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ అన్వర్దినెస్, గాడ్ ఈజ్ బేరింగ్ అస్, గాడ్ ఈజ్ బేరింగ్ అస్. కైండ్లీ బేర్ విత్ మీ అని ఒక ఫైనాన్స్ కంపెనీ అతను రోడ్డు మీద ఆ బైక్ ఆఫ్ చేసి 3 నెలల నుండి కట్టకుండా తప్పించుకుంటున్నావు, ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు,
ఇంటికొస్తే బాత్రూంలో దాక్కొని మా నాన్న లేడని చెప్పిస్తున్నావు. 3 ఈఎంఐలు కట్టాలి, బాకీ ఉండిపోయావు. నీ బండి లాక్కొచ్చేమని కంపెనీ వాళ్ళు నన్ను పంపారు. దిగు, లే. బాబు బండి లేకపోతే నేను ఉద్యోగానికి పనికి వెళ్ళలేను బాబు, ఎంతన్నా సరే లే లే అని. అతను బండి దిగిపోయి చేతులు ఇలా పెట్టి, కైండ్లీ బేర్ విత్ మీ జస్ట్ 1 వీక్, ఒక్క వారం నాకు అనుమతి ఇవ్వండి, మీ 3 నెలల బాకీ తీర్చేస్తాను, ప్రామిస్ ప్రామిస్ అని అనగానే ఆ రౌడీల మనసు కరిగింది. సరే, ఒక్క వారం అని అడుగుతున్నావు కదా, ఈ బండి లేకపోతే డబ్బులు సంపాదించడం అవ్వదంటున్నావు కదా, క్షమించండి, 3 నెలలు నేను బాకీ తీర్చకుండా, మీ ఫోన్లు ఎత్తకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, క్షమించమని అడుగుతున్నావు కదా. బేర్ విత్ మీ, బేర్ విత్ మీ అంటే నన్ను ఓర్చుకోండి, నన్ను సహించుకోండి, ఒక అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడినప్పుడు వాళ్ళు మాట్లాడుకొని, ఈవేళ 1 తారీఖు, వారం రోజులు అన్నావు, 7వ తారీఖు కల్లా నీవు కట్టకపోతే నువ్వు ఎన్ని బతిమాలినా మేము ఇక ఊరుకోం, తీసుకెళ్ళిపోతాం, మీ బండి అమ్మేస్తాం వేరే వాళ్ళకి అని చెప్పి వెళ్ళిపోయారట. దేవుడు కూడా అలాంటి ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడు. మనలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ యోగ్యత లేదు. నేను శిక్ష పొందడానికి పాత్రునే కానీ క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదని ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే ఐ నో మై డిస్పరేట్ లైఫ్, నా జీవితం గురించి నాకు తెలుసు. నేను చర్చిలో కూర్చోడానికి కానీ, మీ ముందు నిలబడడానికి కానీ నాకు యోగ్యత లేదు. అయినా నన్ను ప్రేమించాడు ఆయన. ఎందుకంటే నాకు తెలియదు, అసలు బైబిల్ పట్టుకోవడానికి అర్హత నాకు లేదు. ఐఎమ్ నాట్ వర్ది, ఏ రవ్వంత యోగ్యత కూడా నాకు లేదు. దీన్ని బట్టి నేను రక్షణ పొందాను అని చెప్పడానికి అసలు నాలో ఏ యోగ్యత ఉందని, ఏముందని నన్ను దేవుడు రక్షించుకున్నాడు? నేను ఆయనకు ప్రతిగా ఏం చేయగలనని దేవుడు నన్ను రక్షించుకున్నాడు? శిక్షకు పాత్రుణ్ణి, ఆయన క్షమించాడు, ఓర్చుకున్నాడు. మన అన్ని తప్పులే, మనం చేసేవన్నీ తప్పులే, అన్నీ అవిశ్వాసం పనులే, దేవునికి కోపం తెప్పించే పనులే, కృతజ్ఞులుగా జీవించాం. దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నా, నేను 7 రోజులని చెప్పానే, మళ్ళీ ఇంకో 7 రోజులు అంటున్నాడు అతను. అయినా వాళ్ళు ఓర్చుకున్నారు. ఈ లోకంలో మనుషులు ఓర్చుకోరేమో కానీ దేవుడు మన ఎడల అత్యంత ప్రేమ కనపరుస్తున్నాడు. యోగ్యత లేకపోయినా మనలను క్షమిస్తున్నాడు. యోగ్యత లేకపోవడం కాదు, శిక్షకు పాత్రులం మనం. వీ డిజర్వ్ ది పనిష్మెంట్. అసలు తండ్రి అని పిలవడానికి కూడా, ఛీ నీ మొహం నాకు చూపించుకో, ఏ మొహం పెట్టుకుని వచ్చి నన్ను అడుగుతావు, నీలో ఏ భక్తి ఉందని వచ్చి నన్ను అడుగుతావు, ఛీ అని అనాలి మనల్ని. కానీ ఆయన అలా ఓర్చుకుంటేనే, క్షమించుకుంటేనే, అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఎన్ని తప్పులు మనం చేస్తున్నాం, తప్పు మీద తప్పులు. మన బుద్ధే మంచిది కాదు, మనం మాట నిలబెట్టుకోలేకపోయాం. ఆయన మనల్ని ఓర్చుకుంటున్నా ఇంకా ఆయన సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాం. ఎన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చాడో అవన్నీ మనం జారవిడుచుకున్నాం. అయినా ఆయన మనలను ఓర్చుకుంటూనే ఉన్నాడు. మన తప్పిదాలు మనం తెలుసుకోవాలి, మన పతనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినా దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఆయనకు కృతజ్ఞత అర్పించేటప్పుడు కూడా నేను థ్యాంక్ యూ అని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. హౌ కెన్ ఐ వర్షిప్ యూ? నేను ఎలా స్తుతించగలను, నిన్ను ఎలా ఆరాధించగలను, ఏమని స్తుతించగలను, నాకు పదాలు లేవు అని అంతగా మనల్ని మనం విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తూ కృతజ్ఞతతో నింపబడిన వారమై అలా మౌనంగా ఆయన వైపు చూస్తూ ఉంటేనే దేవుడు మనలను అంగీకరిస్తాడు. దేవుడు తన కృపచేత మనలను రక్షించుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన అయోగ్యతను మనం ఒప్పుకుందాం. ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పిపోయాను, ఎన్నోసార్లు బొంకాను పేతురు వలె. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో,
ఎంత అయోగ్యంగా బ్రతికానో, అన్ని తెలిసుండే తప్పులు చేశాను, ఎంతో లెక్కలేనితనంగా ఉన్నాను, అయినా క్షమిస్తున్నావు. ఎంతో ఓర్చుకుంటున్నావు. తల్లిదండ్రులు పిల్లల్ని ఓర్చుకున్నట్టు నన్ను ఓర్చుకుంటున్నావు. దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, పాపిని, అహంకారంతో ఉన్నాను, అయినా క్షమిస్తున్నావు. నా నోటి నిండా ఎన్నో కఠినమైన మాటలు, బూతులు, ఎంతో అయోగ్యత నాలో ఉంది, అయినా క్షమిస్తున్నావు. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాను, నీవు కోరినట్లు జీవించలేకపోతున్నాను. ప్రార్థన విషయంలో, బైబిల్ చదువుకునే విషయంలో నేను చాలా వెనుకబడి ఉన్నాను, అయినా క్షమిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు. ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అవకాశాలు ఇచ్చినట్లు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా నేను జార విడుచుకున్నాను. నీ క్షమాపణకై నీకు స్తోత్రాలు అని చెప్దాం. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. నన్ను ఓర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. అన్యుణ్ణి, అన్యరాల్ని, వాగ్దాన నిబంధనలు లేని వ్యక్తిని, నీకు శత్రువుని, నరకాగ్ని గుండమునకు పాత్రుణ్ణి, పాత్రురాల్ని, నీవేనాడో నన్ను మొత్తాల్సింది, నన్ను క్షమిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు. నీ క్షమాపణకై నీకు స్తోత్రాలు. నీ విశ్వాస్యతకై నీకు స్తోత్రాలు. నీ దీర్ఘశాంతముకై నీకు స్తోత్రాలు. ఇంత ఘోర పాపికి ఇంత గొప్ప రక్షణ దయచేసినందుకు దేవా నీకేమి ఇవ్వగలను? నీ బిడల ముందు నిలబడి, మౌనినై నిలబడి, నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను. నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను.
వచ్చిన ప్రేమతో ఆదరించితివి. ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చిన ప్రేమతో ఆదరించితివి. అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవునెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను. నిజ దేవునెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. ప్రభు నన్ను వెలిగించెను. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.